ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసే దివ్యనామములో మీకు అందరికీ ఆహ్వానం తెలియజేయుచున్నాను. గడిచిన కాలం అంతా ప్రభు తన రెక్కల కింద కాచి కాబట్టి నూతన వారాన్ని దయచేసినందుకు ఆయన మహిమ చెల్లిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకుని ఆరాధన ఆరంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమున మహిమ చెల్లిస్తున్నాను యేసయ్యా. గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పాటల్లో మీరుండండి అయ్యా, ఆరాధనలో మీరు నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా నీతి సూర్యుడు అనే పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. యేసయ్యా నీ వందనాలు. ఆన్లైన్లో విషయం కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. నా నీతి సూర్యుడా యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా. బిగ్గరగా పాడదాం. కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమైన పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆన్లైన్ విషయాలు కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. బిగ్గరగా పాడదాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చేను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు. దేవుని మహిమ కలుగును గాక. కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా. దేవునికి మహిమ కలుగును గాక. కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏది కొదువు చేయవు నిన్ను ఆశ్రయించే వారికని పాడుకుంటూ పాడింపడదాం. Shall we all sing to the Lord?
ఆన్లైన్లో వీస్తున్నారు కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఆమేన్. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. దగ్గరగా పాడదాం. Shall we all sing to the Lord? Thank you Father Lord. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి, భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతును నిన్నే రాజులకే మహారాజు. యేసయ్యానికి మహిమ. కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా. దేవుని మహిమ కలుగును గాక. కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. యేసయ్యానికి మహిమ. హల్లెలూయా. రాకడ సమయంలో కరబూడ శబ్దంతో పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కలిసి చెప్దామా? రాకడ సమయంలో కరబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసం నీకుందని పాడుకుంటూ మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? అందరూ కలిసి చెప్దాం. రాకడ సమయములో కడబూర శబ్దముతో. యేసయ్యా, we are waiting for you Lord. రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? అందరూ కలిసి చెప్తామా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? గెట్ రెడీ ఫర్ ర్యాప్చర్. లోకాశలపై విజయము నీకుందా? యేసయ్యా నీకు మహిమ. విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసు
వేగమే రావయ్యా రావయ్యా యేసయ్య వేగ రావయ్యా రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ప్రతి ఒక్కరు చెప్తామా ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా యేసు ఆశించే దీన మనసుందా యేసు ఆశించే దీన మనసుందా రావయ్యా యేసయ్య వేగ రావయ్యా దేవునికి మహిమ కలుగును గాక we are waiting for your rapture lord రావయ్యా యేసయ్య వేగ రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా యేసునాథునితో సహవాసము నీకుందా యేసునాథునితో సహవాసము నీకుందా రావయ్యా యేసయ్య వేగ రావయ్యా బిగ్గరగా చెప్దాం దేవానికి వందనాలు మేము ఎదురు చూస్తున్నామయ్యా నీ రాకడ కోసం యేసయ్య వేగ రావయ్యా అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా దేవునికి మేము అవునయ్యా మా ప్రార్థనలో ఉంచండి సహాయం దయచేయండి తండ్రి ఎల్ల వేళలలో స్తుతి యాగము నీకుందా అందరూ కలిసి చెప్తామా రావయ్యా రావయ్యా యేసయ్య వేగ రావయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా రావయ్యా యేసయ్య వేగ రావయ్యా వేగమే రావయ్యా రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా రాకడ సమయములో కడబూర శబ్దముతో అందరం కలిసి చెప్తామా రావయ్యా యేసయ్య వేగ రావయ్యా అవును ఫాదర్ లార్డ్ రావయ్యా యేసయ్య వేగ రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా హల్లెలూయా కుతూహల ఆర్భాటమైన వాడుకుంటూ దేన్ని మహిమపరుద్దాం దేవునికి మహిమ కలుగును గాక అందరూ లేచినట్టు ఆరాధన చేసుకుందాం షెల్ వి ఆల్ వర్షిప్ అవర్ లివింగ్ గాడ్ అందరూ లేచినట్టయితే ఆరాధన చేసుకుందాం ఆయన సన్నిధిలో బిగ్గరగా పాడదాం దావీదు వలె నాట్యం చేస్తూ పాడదాం షెల్ వి ఆల్ వర్షిప్ అవర్ లివింగ్ గాడ్ పాపమంత పోయెను రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో సంగమంతా కలిసి రోగమంత పోయెను యేసుని రక్తములో కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో అందరూ కలిసి చెప్తామా కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో బిగ్గరగా చెప్తాం ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాట బిగ్గరగా చెప్తాం షెల్ వి ఆల్ వర్షిప్ అవర్ లివింగ్ గాడ్ దేవానికి మహిమ
శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటేదము. బిగ్గరగా పాడదాం. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హోసన్న పాడి ఊరంతా చాటేదము. యేసయ్యానికి మహిమ. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, నా యేసుని సన్నిధిలో. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. చెప్తామా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. బిగ్గరగా పాడదాం. ఆన్లైన్ విషయం చప్పట్లు కొడుతూ పాడదాం. సెల్వా వర్షిప్ ఆఫ్ లివింగ్ గాడ్. లా 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 లా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగాను, నీ ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగాని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆధారపరచితివి. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవానికే మహిమ. దావీదు వలె నాట్యం చేసి పాడదామా. నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. బిగ్గరగా చప్పట్లు కొట్టి పాడదాం. దేవునికి మహిమ కలుగును. బిగ్గరగా చప్పట్లు కొడదాం. వేటకాని ఊరిలో నేను పాడుకుంటూ దేవుని ఆరాధిద్దామా. షల్ వి ఆల్ వర్షిప్ అవర్ లివింగ్ గాడ్. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. సంగమంతా కలిసి ఏక స్వరమెత్తి. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద. దేవుడికే మహిమ కలుగును గాక. దేవానికి వందనాలు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వెతకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు.
వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, ఏ గుడారము సమీపించదు. యేసయ్యానికి మహిమ. అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా శైలమా. ఆరాధన ఆరాధన గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన ఆరాధన. సంగమంతా ఏక స్వరమెత్తి ఆరాధన ఆరాధన. మార్గములో కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు యేసయ్యా. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా కేడమా. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. సంగమంతా ఫిగర్గా చెప్తాం. ఆయన ఆరాధిద్దాం. ఫర్గట్ ఎవ్రీథింగ్, అన్ని మర్చిపోయి ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. వైతకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద వైతకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. యేసయ్యానికి మహిమ. నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన దగ్గరగా సంగమంతా. నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. అందరూ కలిసి తొమ్మిదిగా చెప్పలు కొడితే ఆయనకే మహిమ కలుగును గాక. దేవా నీకే మహిమ కలుగును గాక. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. సంగమంతా చెప్తామా. లేనే లేదయ్యా మాకెవరు లేరయ్యా, నీవే ఆధారం, నా దుర్గమా నా శైలమా. సంగమంతా ఏక స్వరమెత్తి ఆరాధన ఆరాధన. బిగ్గరగా ఆరాధన. స్తుతులన్నీ నీకేనయ్యా. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. నీకే మహిమ నీకే ఘనత. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్ హల్లెలూయా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. సంగమంతా కలిసి ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన. చలో
వర్షిప్ ఆఫ్ లివింగ్ గాడ్. దేవుడికి మహిమ కలుగును గాక. బిగ్గరగా పాడదాం. ఆరాధన ఆరాధన సెల్వల్ వర్షిప్ ఆఫ్ లివింగ్ గాడ్. గ్లోరీ బి టు గాడ్. దేవుడికి మహిమ కలుగును గాక. అయ్యా నీకే వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తున్నాను యేసయ్యా. ఓవర్ విత్ us, you are with me always. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత. సెల్వల్ వర్షిప్ ఆఫ్ లివింగ్ గాడ్. యేసయ్యా నీకే మహిమ. అయ్యా మేము బ్రతుకున్నటువంటి కాలం నీ కృప, నీ దయ, ఇంతవరకు ఆదరించావు, నీ వందనాలు. ఆరాధన లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుఃఖమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. బిగ్గరగా చప్పట్లు కొట్టి మహిమపడతాం. దేవుడికే మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన దేవా నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. దేవా మేము ఎవరి మీద ఆధారపడలేదయ్యా తండ్రి, నీ మీద ఆధారపడుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడదామా సంఘమంతా. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడైన తండ్రి నీ ఘనమైన నామమును మహిమ చెల్లిస్తున్నాను యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. పాటలో ముందు వందనాలు, ఆరాధనలో మీరు వందనాలు తండ్రి. వాక్యం ఉండి ఆ వాక్యం మాలో విత్తబడు సాయం దయచేసి మీరే నడిపి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చో. హల్లెలూయా. మరి గత వారం నుండి ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరోసారి దేవుని సన్నిధిలోని మనందరినీ చేర్చి దేవుని పాటల ద్వారా ఆరాధన ద్వారా ఆదరించుకోరు దేవుని మరోసారి స్తోత్రం చెల్లుతాండి. హల్లెలూయా. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ టైం అండి. జాగ్రత్త అనౌన్స్మెంట్స్ అనౌన్స్మెంట్ టైం అండి. దయచేసి అనౌన్స్మెంట్ గమనించవలసిందిగా కోరుతున్నాం. ట్యూస్డే మంగళవారం మిడ్ వీక్ సర్వీసు ఇక్కడ చర్చిలోనే ఉంటుంది 7 గంటలకి. తర్వాత బుధవారం ఉమెన్స్ మీటు సిస్టర్ ఆశీర్వాదం గారి ఇంట్లో ఉంటుంది ఎన్ఏడి దగ్గర ఉదయం 11 గంటలకు. బుధవారం ఉమెన్స్ మీటు సిస్టర్ ఆశీర్వాదం గారి ఇంట్లో ఉంటుంది ఎన్ఏడి 11 గంటలకు. తర్వాత శుక్రవారం ఉమెన్స్ మీటు 10:30కి చర్చిలో ఉంటుంది. దయచేసి గమనించవలసిందండి, మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆదివారం మొదటి సర్వీస్ 7 గంటలకి యథావిధిగా ఉంటుంది. తర్వాత రెండో సర్వీసు 10 గంటలకి ఉంటుంది. ఇప్పుడు బ్రదర్ బెనర్జీ అండ్ అనుష గారు వేది మీదకి వచ్చి వాళ్ళు టెస్ట్ మనీ ఇవ్వాల్సిందిగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ దేవుడి పేరిట వందనాలండి. నాకు మా ఇద్దరికి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, ఈ సంఘానికి వందనాలండి. అంటే ఇదే ఈ ఆదివారమే మాకు ఇక్కడ ఈ సంఘంతో చివరి ఆదివారం అనుకుంటున్నాము. మళ్ళీ త్వరలో మళ్ళీ రావాలనుకుంటున్నాము. ఎందుకంటే నేను 2015లో నా గురించి చెప్తున్నాను. 2015లో నేను డాక్యార్డ్లో జాయిన్ అయ్యానండి. డాక్యార్డ్లో జాయిన్ అయ్యాను. ఒక 8 ఇయర్స్ అందులో వర్క్ చేశాను. 8 ఇయర్స్ వర్క్ చేశాను. అందులో చాలామంది మా పెదనాన్నగారు పాస్టర్ గారేనండి నన్ను రక్షణ పొందుకోండి అని చెప్పారు. కానీ ఏంటంటే ఆ ఏజ్లో డబ్బులు మన చేతిలో ఉంటాయి, ఎంజాయ్మెంటు అదంతా వేరే రకం అనమాట. ఆ 8 ఇయర్స్ కూడా నేను కొద్దిగా దేవుడికి దూరంగానే బతికాను. ఉద్యోగం వచ్చిన 1 ఇయర్ మాత్రం చర్చికి వెళ్ళడం అన్నీ చేశాను. ఒక్కసారి సాతానుడు ఎఫెక్ట్ ఎలా అంటే డబ్బుల పరంగా డబ్బులు కొద్దిగా ఫ్రెండ్స్ అన్నీ ఇవన్నీ దొరకడం బట్టి కొద్దిగా అప్పుడు చిన్న చిన్న చెడ్డ అలవాట్లు కూడా ఉండేవి. ఓపెన్లీ చెప్తున్నాను, చెడ్డ అలవాట్లు ఉండేవి, కొద్దిగా మందు తాగని అవన్నీ ఉండేవి. వన్స్ 2022లో నేను నా భార్య అనూష
తనకి పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత తను చాలా దేవుడిలో చాలా చాలా అంటే చాలా ఏకమై దేవుడితో పాటు సావాసం చేసేది. తనకు ఒక మాట చెప్పింది, అంటే పెళ్లి చూపుల్లోనే, మీరు ఓకే నన్ను పెళ్లి చేసుకుంటే మందు మానేయాలి, బయటికి ఎక్కడ తిరగకూడదు, మరి ముఖ్యంగా బాప్తీసం తీసుకోవాలన్నారు. మరి నేను తీసుకోవడం కూడా జరిగింది. నేను జూలై 2022లో రక్షణ పొందాను. అంటే చూడండి, నేను ఒక క్రైస్తవ కుటుంబమై తప్పుదారి అంటే కొద్దిగా రాంగ్ ట్రాక్లో వెళ్ళి మరి 2022లో నాకు దగ్గర 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు పట్టింది రక్షణ పొందడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి. తెలుసుకున్నాక 2022 జూన్ నుండి తను ఎక్కువ అంటే నాకు దేవుడి గురించి తెలుసు, కానీ మరి అంటే దేవుడిలో లీనం అవ్వడానికి నాకు ఎక్కువ టైం ఉండేది కాదు. తను వచ్చిన తర్వాత దేవుడిని గురించి తెలుసుకోవడానికి ప్రార్థనలు, ఇక్కడ మేము సెప్టెంబర్లో షిఫ్ట్ అయ్యామండి మర్రిపాలెము. షిఫ్ట్ అయ్యాక స్టార్టింగ్ మా నాన్నగారు చూసిన చర్చ్ అండి ఇది. ముందు ఏదో ఒక సంఘంలో చేరాలి, అందుకని మా నాన్నగారు వెంటనే ఫోన్ చేసి ఇక్కడ ఒక చర్చ్ ఉంది, రండి, పెంతెకోస్తు చర్చ్ ఉంది, మీరు వచ్చేయండి అనేసరికి మా ఇద్దరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు, ఆత్మ సంబంధమైన ఫలితం గురించి పాస్టర్ గారు వాక్యం చెప్పడం జరిగింది. అక్కడ నుండి ఇంతవరకు ఈ సంఘంతో మీ అందరితో మేము స్టార్ట్ అవ్వడానికి చాలా దేవుడు బాగా మమ్మల్ని ప్రేరేపించాడండి. దాని తర్వాత నేను 2015 నుంచి ఇప్పుడు 2022-23 వరకు నేను టీఎంఎంగా జాయిన్, అంటే లెవెల్ 1లో జాయిన్ అయ్యాను. లెవెల్ 1లో జాయిన్ అయ్యాను. నాకు లెవెల్ 6కి అప్లై చేసేంత ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిఫికేషను. నేను ఒక 3 టర్మ్స్ దగ్గర 3 సార్లు అప్లై చేసి 3 సార్లు ఫెయిల్ అయ్యానండి. ఫెయిల్ అయిన తర్వాత 2023లో నేను ఈ లెవెల్ 6 జాబ్కి అప్లై చేయడం జరిగింది. నేను అప్లై చేశాను, మా ఆవిడ కూడా అప్లై చేసింది. అప్లై చేసిన తర్వాత నాది లాస్ట్ అటెంప్ట్, ఏజ్ అయిపోయింది, 30+ వచ్చేసింది. లాస్ట్ 1 మంత్లో నేను అప్లై చేయడం జరిగింది. అప్లై చేశాను. చేసిన తర్వాత ప్రిపేర్ అవుతున్నాను. 3 అటెంప్ట్లు పోయాయి, ఎలాగైనా సాధిద్దాం అనుకుని ప్రిపేర్ అవుతున్నాను. తనకు కూడా గైడ్ చేశాను, మెటీరియల్ తెచ్చుకొని చదవడం గట్రా జరిగింది. ఈ సమయంలోనే పాస్టర్ అమ్మ గారు హౌస్ విజిట్స్ చేశారండి. పాస్టర్ అమ్మ గారు, సిస్టరు, వీళ్ళందరూ హౌస్ విజిట్స్ చేయడం జరిగింది. మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి, ఏందమ్మా అనూష ఏం చేస్తున్నారంటే, అమ్మగారు ఇలాగా ఎగ్జామ్కి అప్లై చేశాము, ఇది కొద్దిగా పెద్ద ఎగ్జాము, కొద్దిగా క్వాలిఫై అయితే లైఫ్ అంతా బాగుంటుంది, దేవుడు మాకు మంచిగా ఆశీర్వదిస్తాడన్న ఆలోచనలో పాస్టర్ అమ్మ గారికి చెప్పడం జరిగింది. ఆవిడ ఇంటికి వచ్చి దగ్గర 2 hours మా కోసం ఉండి ఇంట్లో ప్రేయర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేశారండి. అది ఇద్దరం ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్ రాసిన తర్వాత అది సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసాము. రిజల్ట్ చాలా డిలే అయింది. మొన్న 2024 May 1న రిజల్ట్ వచ్చిందండి. ఇద్దరం క్వాలిఫై అయ్యామండి. అది ఎలా అంటే, ఇప్పుడు నాది 9 years సర్వీస్ అయిందండి. ఈ సర్వీస్లో ఇంకొక 16 to 8 years కష్టపడితే నేను ఈ లెవెల్ 6కి వెళ్తాను. అంటే ఆల్మోస్ట్ 2024 అంటే 2040కి ఈ లెవెల్ 6కి వెళ్తాను. దేవుడు దయ వల్ల, దేవుడు తన ఆశీర్వాదం వల్ల నాకు 2024లోనే లెవెల్ 6 వచ్చేసిందండి. నాతో పాటు నా భార్యకి కూడా, తను వేరే ట్రేడు, తన గురించి నేనేమో అనుకున్నాను ఎలా చదువుతుంది ఏదో అని, కానీ నాకన్నా బాగా చదివింది, నాకన్నా మార్కులు కూడా ఎక్కువ వచ్చాయి. తను కూడా క్వాలిఫై అయిందండి. మాకు ఈ 25th అంటే బుధవారము ముంబైలో మాకు జాయినింగ్ అండి, అపాయింటింగ్. ఇంతవరకు మాకు అక్కడ అకామిడేషన్ కానీ ఏమీ లేదు. ఇద్దరం వెళ్తున్నాం, వెళ్ళి హోటల్లోనే స్టే చేయాలి, ఎన్ని రోజులు హోటల్లో ఉండాలో తెలియదు. దేవుడు చేసిన ఇంకొక అద్భుత కార్యం ఏంటంటే, తను ప్రెగ్నెంట్ అండి, 6th month ప్రెగ్నెంట్. అది కూడా ఇక్కడికి వచ్చాక, అంటే చాలా దేవుడు ఆలస్యం చేస్తే అద్భుతమైన ఫలితం ఇస్తాడండి. దాన్ని మాత్రం నేను చాలా నమ్ముతున్నాను. ఎంత ఆలస్యం అయితే అంత ఆశీర్వాదం దొరుకుతుందండి.
అందులో మాత్రం నేను చాలా నమ్ముతున్నాను. దేవునిలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఈవెన్ మా ఇద్దరమే ఉంటాం ఇంట్లో. అప్పుడప్పుడు మా అమ్మగారు నాన్నగారు వస్తారు, లేదంటే వీళ్ళ అమ్మగారు నాన్నగారు వస్తారు. మా ఇద్దరం ఉన్నా సరే ఒక జస్ట్ పడుకునే ముందు లేదా ఈవినింగ్ ఒక 9 ఆ టైంకి జస్ట్ ఒక పావు గంట ఒక కీర్తన పాడి చిన్నగా ఒక వెర్షనే ఒక అధ్యాయమే చదువుతాము. ఒక అధ్యాయం చదివి ప్రేయర్ చేసుకుని పడుకుంటాము. ఆ ప్రార్థన మీ అందరూ ప్రార్థనల వల్ల మంచి స్థాయికి వెళ్తున్నాము. ఇప్పుడు ముంబైకి వెళ్తున్నాము, మాకు అకామిడేషన్ కూడా లేదు. చిన్న గది 1 BHK ఒక 20,000 ఉంది అక్కడ రెంట్. కానీ ఇప్పుడు ఆ రెంట్ అది కూడా అక్టోబర్లో ఖాళీ అవుతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఒక హోటల్లో స్టే చేద్దామంటే హోటల్ బుక్ చేశాను. ఎన్ని రోజులకు అది కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ అయ్యాక మీ ప్రార్థనలు దేవుడి మీద విశ్వాసం ఉందండి. విశ్వాసంతోనే వెళ్తున్నాను. అక్కడ తిన ఆరోగ్యం కానీ మాకు ఉండడానికి నివాసం కానీ అన్నీ సమకూరుతాయని దేవుడి మీద భారం పెట్టే వెళ్తున్నాను. ఆయన మీద భారం పెడితే ఎటువంటి మోసపోవడం కానీ అన్యాయం కానీ ఎక్కడ జరగదండి. అది నేను నమ్ముతున్నాను. ఇక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మంగళవారం మాకు ఫ్లైట్ అక్కడి నుంచి మంగళవారం ఫ్లైట్కి బయలుదేరుతున్నాం. తర్వాత ఎన్ని ఇయర్స్ అవుతుందో 2 ఇయర్స్ పాస్టర్ గారు ఒక 2 ఇయర్స్లో ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. ఒకవేళ దేవుడు దయ వల్ల అంతా హ్యాపీ అయితే మళ్ళీ ఇదే సంఘంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని, మీతో పాటు ఇంకా ఆత్మీయంగా మేము బలపరచాలని, దానికి తోడు అక్కడికి వెళ్ళిన తర్వాత ముంబైలో కూడా మాకు మంచి సంఘం దొరకాలని మీరు ప్రార్థన చేయండి. ఉన్న 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు మంచి సంఘం దేవుడితో మేము ప్రయాణం చేయడానికి మాకు తోడుగా ఉండి మీ ప్రార్థనలో మా ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తిన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సిచ్యువేషన్లో తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ ఆలస్యం అయితే లేట్ అంటే సీనియారిటీ కొద్దిగా పోతుందండి. అందుకనే తను కూడా తీసుకువెళ్తాను. ఈ సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మగారు వద్దన్నారు, మా అమ్మగారు వద్దన్నారు, కానీ నేనే కొద్దిగా ఫోర్స్ చేసి తీసుకెళ్తున్నాను. నేను తోడుంటాను, ఇబ్బంది ఉండదు. ఒక 2-3 మంత్స్ చెయ్యి, 2 మంత్స్ చెయ్యి, తర్వాత నువ్వు కావాలంటే CCL అప్లై చేసుకొని ఉండొచ్చని. మీరు మాత్రం అందరూ మీ ప్రార్థనలో మా ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కొద్దిగా మాకు అక్కడ అకామిడేషన్ కానీ అన్నీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ సమకూర్చుటకు అన్నీ దేవుడు ప్రేరేపించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి, ఇంకా ఆత్మీయంగా మమ్మల్ని ఎదగడానికి మీరు సహాయం చేసి మీ ప్రార్థనలో మమ్మల్ని ఉంచుకోండి. పాస్టర్ గారికి మరి ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. పాస్టర్ అమ్మ గారికి కూడా సింగపూర్లో ఉన్నారు. చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అందులో మా తరపున ఈ ఆనంద సమయంలోనే ఓపెన్గా చెప్తున్నాం, మా వంతు మేము సాయంగా ఎంత అయితే అంత దాన్ని మేము స్పాన్సర్ చేద్దాం, అదే డొనేట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఆలయం అంటే చర్చికి ఇవ్వడంలో తప్పు లేదండి. ఎందుకంటే నేను 7 ఇయర్స్ ఓపెన్లీ సేయింగ్ ఎంతో ఖర్చు పెట్టానండి. గోవా కానీ రకరకాల ప్లేసులు తిరిగానండి. ఎంతో ఖర్చు చేసి చాలా లైఫ్ను స్పాయిల్ చేసుకున్నా. ఈవెన్ తిన కూడా అంటుంది 8 ఇయర్స్ నువ్వు ఏడు సంపాదించావని. ఏం సంపాదించలేదు, అంతే ఫ్రెండ్స్ తప్ప. అది అందుకు చర్చికి మేము ఎంతో కొంత సాయం చేద్దాం అనుకుంటున్నాం పాస్టర్ గారు. మరి ముఖ్యంగా మరొక్కసారి మమ్మల్ని మా ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఏ అవసరతలు ఉన్నా సరే పాస్టర్ గారు మేము ఫోన్ చేయడం జరుగుతుంది. మంచి సంఘం దొరకాలి. నేను అక్కడ ఉన్న టైంలో మా ఇద్దరికి మంచి సంఘం దొరికి ఆత్మీయంగా మేము ఇంకా బలపరచడానికి మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు గాడ్. మరి వాళ్ళు ఇక్కడి బయలుదేరి ముంబై వెళ్తున్నారు కనుక వారికి సంఘం తరపున మనం ప్రార్థన చేద్దాం. ఇన్ని సంవత్సరాలు మన మధ్యలో ఉండి మనతో కలిసి దేవునిలో సహవాసం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మీ అందరూ కుడి చేతుల బిడ్డల వైపు చూపించండి. ఇద్దరుగా వెళ్తున్నారు. దేవుడు వారిని దీవించి అభివృద్ధి పొంది ఇలాగా విస్తరింపజేసినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో బెనర్జీ, అనూష వారిరువురిని అనాది కాల సంకల్పము చొప్పున మీరు మీ సన్నిధానంలోనికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఇదిగో ఈ బిడ్డలు ఇక్కడిని బయలుదేరి ముంబై ఉద్యోగ రీత్యా వెళుతూ ఉంటుండగా
వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా ఇదిగో అనుష ఆరోగ్యం మీ చేతిలో పెడుతున్నాం. బిడ్డ మంచి ఆరోగ్యవంతురాలుగా ఉండి మరి సుఖమైనటువంటి ప్రసూతి గడియల బిడ్డకు దయచేయండి. తల్లిగా తండ్రిగా మీరు ఉండండి. ఈ దంపతులను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. నీ కృపా క్షేమములు ఎల్లప్పుడూ బిడ్డలకు తోడుగా ఉండినట్టు సహాయం చేయండి. ఎప్పుడు ఈ బిడ్డల దగ్గర నుండి ఏ వార్త వినినా అది శుభవార్త ఉండును గాక. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం చెప్పారండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఇప్పుడు సిస్టర్ రాణి గారు వచ్చి స్పెషల్ సాంగ్ ఇవ్వాల్సిందిగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. గడిచిన కాలమంతా తన సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ రోజున ఈ స్థానంలో మనల్ని ఇక్కడ నిల్చోబెట్టారంటే ఆయన కృప కదండి. ప్రతి ఒక్కరం కూడా 2 చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. వర్ణించలేనయ్యా వివరించలేని యేసయ్య అన్న సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా ఆహా ఆహా నీ ప్రేమ మధురం ఆహా ఆహా నీ ప్రేమ మధురం ఆహా ఆహా నీ ప్రేమ మధురం ఆహా ఆహా నీ ప్రేమ మరం వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా. ఈ రోజున నేను చేసిన పాపాల కోసం రోషాల కోసం సిలువలో రక్తాన్ని కార్చి మా కోసం రక్షణ తెచ్చిన దేవా నీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈ రోజున ప్రభువా ఈ స్థితిలో మేము ఉన్నామంటే నీ కృప తండ్రి. ఎటువంటి యోగ్యత మాలో లేకపోయినా నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. పాపినైనా నా కొరకై ప్రాణమునిచ్చి రక్తము చిందించి రక్షణనిచ్చి పాపినైనా నా కొరకై రక్షణనిచ్చి రక్తము చిందించి రక్షణనిచ్చి కనుపాప వలె కాచావే నీ రెక్కలలో నన్ను దాచావే కనుపాప వలె కాచావే నీ రెక్కలలో నన్ను దాచావే ఆహా ఆహా నీ ప్రేమ మధురం ఆహా ఆహా నీ ప్రేమ మరం ఆహా ఆహా నీ ప్రేమ మధురం ఆహా ఆహా నీ ప్రేమ మరం వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా. అంధకార లోయలు మేము ప్రయాణం చేసేటప్పుడు యేసయ్య మాకు అండగా నిలిచిన దేవా నీకు వందనాలు తండ్రి.
నీ సాక్షిగా మమ్మల్ని నిలిచోబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎడారి వంటి మా జీవితాలలో ప్రభా నూతన క్రియ చేసి ఓటగా మార్చిన దేవా నీకు వందనాలు యేసయ్య. ప్రతి ఒక్కరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందామండి. అంధకారమందున దీపము నీవై, అందుడనైనా నాకు మార్గము నీవై. అంధకారమందున దీపము నీవై, అందుడనైనా నాకు మార్గము నీవై. పరలోకమే తెరచితివా, నిత్య జీవంబు నా కొసగితివా. పరలోకమే తెరచితివా, నిత్య జీవంబు నా కొసగితివా. ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం. వర్ణించలేనేసయ్యా, వివరించలేనేసయ్యా, వర్ణించలేనేసయ్యా, వివరించలేనేసయ్యా. ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం. వర్ణించలేనేసయ్యా, వివరించలేనేసయ్యా, వర్ణించలేనేసయ్యా, వివరించలేనేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ టైం అండి. చర్చిలో సంఘాలను ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి ఉన్న అవకాశం, కొత్తగా వచ్చిన వారితో కూడా పరిచయం చేసుకోవడానికి ఉన్న అవకాశం. దయచేసి అందరు లేచి నుంచి సంఘస్థులను పరిచయం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మరొక చిన్న ఆరాధన పాట పాడుకుని మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. దేవుడికి మహిమ కలుగును గాక. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దగ్గర ఉన్నట్టు పరిశుద్ధమైన గ్రంథముల నుండి కీర్తన గ్రంథము కూర్చుందాం. వాక్యం చదివిన తర్వాత కూర్చుందాం ప్రియులారా. 119వ కీర్తన 119వ కీర్తన నూట 75 మొదట చరణంలో మొదటి లైను, 176 చరణంలో మొదటి వరుస నేను చదువుతున్నాను, గమనించండి. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. అలాగే 176 వచనంలో చివరి మాట, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగిన ఎడల నీ సేవకునిగా వెతికి పట్టుకొనుము. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ యొక్క పునరుద్ధాన పండుగ దినములో మీ ప్రజల మధ్యలో మీ పక్షముని నేను నిలబడి ఉండగా, నన్ను మీ సిలువు సాటును మరుగుపరిచి ఈ దినాన్ని మీ ప్రజలకు కావలసినటువంటి మీ అద్భుతమైన మాటల్ని మీరే తెలియపరచమని ప్రభా, మీ ఆత్మజ్ఞానమును మీ ఆత్మవివేకం నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడిని నేను స్తుతిస్తూ తన అద్వితీయ కుమారుడు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా క్రీస్తు సంఘము తరపున నా కుటుంబము తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు అభిషేకులైనటువంటి రాజ్ కుమార్ అయ్య గారికి, వారి సతీమణి గారికి, వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సమయము చాలా విలువైంది కనుక నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ దినాన్ని ఈ సమయంలో ఈ స్థలంలో నేను నిలబడి ఉండటానికి మరి దేవుని కృపని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాగ శారీరకంగా ఇలాగ ఆత్మీయంగా కూడా నాకంటే మరి అభిషేకం పొందినటువంటి దైవజనులు వారి మధ్యలోకి నేను రావటం, మరి ఈ దినాన్ని ఈ స్థలంలో నేను నిలబడటం అన్నది దేవుని కృపగానే నేను భావించి మరి నేను మరుగుపడి దేవుడు బయలుపడాలనే ఆశతోనే నేను ఈరోజు ఆరాధన వర్తమానం మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. అట్టి కృప దేవుడు నాకు అనుగ్రహించిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఇప్పుడు చదవబడినటువంటి 119వ కీర్తన 175, 176 చరణాల్లో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. ఆరాధన వర్తమానం ఇవ్వడానికి నేను ఆశపడుతూ ఉన్నానండి. దుబాయ్లో అయితే ఒక 15-13 మినిట్స్ ముందుగా ఆరాధన వర్తమానం ఇచ్చి సెకండ్ వర్తమానంగా నేను పాఠం చెప్తూ ఉంటాను. కనుక పునరుద్ధాన పండగ దినము కనుక ఆరాధనకు వచ్చినటువంటి మన అందరితో దేవుడు ఈ యొక్క ఆరాధన వంశము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. ఎవరు? భక్తుడైనటువంటి దావీదు. ఎవరండి? చనిపోయినటువంటి ఒక వ్యక్తి నన్ను బ్రతికింపుము అని అనగలుగుతాడా? లేదు కదా. మరి ఈయన అంటున్నాడు, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను అని అంటున్నాడంటే ఈ మాట గురించి మనం ఆలోచించాలి. అందుకే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే కన్న తండ్రి మనకు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధమైన గ్రంథము ఆయన మనసు కనుక ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి మాట కూడా మన బ్రతుకుని తెప్పరిల చేస్తుంది, మన ప్రాణమునకు ఏమండి హాయినిస్తుంది. అంత గొప్ప గ్రంథము, పరిశుద్ధమైనటువంటి గ్రంథము. కనుక ఈరోజు ఆరాధనకు వచ్చినటువంటి మనము, ఆరాధన చేస్తున్నటువంటి మనము ఎటువంటి ఆరాధకులుగా మనం ఉన్నాం, ఎలాంటి ఆరాధకులుగా మనం ఉన్నాం అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి ప్రభువు ఈ దినాన్ని నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చి నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించుదును అంటున్నాడంటే ఆయన శారీరకమైనటువంటి బ్రతుకు గురించి మాట్లాడలేదు. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, రాసుకోవచ్చు మీరు. జీవించుచున్నావని పేరుకు మాత్రమే ఉందో కానీ నువ్వెవరవు? మృతుడువు అని లేఖనంలో ఉంది. అంటే మనము జీవించుచున్నామని పేరుకు మాత్రమే ఉంది కానీ మనం ఎవరమంట? మృతులమాట. అందుకే నేను చెప్పాను, లేఖనంలో ఉన్న ప్రతి మాట కూడా మనల్ని ఆలోచింపచేస్తుంది అన్నట్టుగా నేను ముందుగానే మీకు తెలియపరిచాను. అంటే ఒక క్రైస్తవులుగా క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారుగా మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, ఆరాధనకు వస్తున్నాం. ఏమండి, మనము అన్ని విషయాల్లో దేవునికి ఇష్టకరముగా ఉన్నామని ఒక తలంపుతో ఉన్నాం, కానీ మనము జీవించుచున్నాము, కానీ మనం ఎవరము? మృతులమని లేఖనం సెలవిస్తుంది. అక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా నన్ను బ్రతికింపు, నిన్నప్పుడు నేను స్తుతించగలుగుతాను అంటున్నాడు. ఈరోజు మనం ఎలాగున్నాం? దేవుణ్ణి ఆధ్యాత్మికంగా సంపూర్ణ హృదయంతో మనం ఆరాధించేవారుగా ఉన్నామా, ఆచార సాంప్రదాయమైన బ్రతుకుల్లో ఉన్నామన్న ఆలోచన కూడా మనకు కలుగుతుంది ఈ లేఖన భాగాన్ని చూసినప్పుడు. ఇంతకీ భక్తుడైనటువంటి దావీదు ఆధ్యాత్మికంగా చనిపోయాడు, శారీరకంగా ఆయన మాట్లాడలేదు. ఏమంటే భక్తుడైన దావీదు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఎక్కువగా వివరించవలసిన అవసరం లేదు. ఏమంటే చిన్నవాడు, తండ్రి ప్రేమించి చక్కటి ఉద్యోగానికి అప్పచెప్పవలసినటువంటి తండ్రి తీసుకెళ్ళి గొర్రెలను కాయమన్నాడు. అటువంటి దావీదుని కుటుంబ సభ్యులైతే గుర్తించలేదేమో కానీ ఆకాశం మీద నుండి నరులను పరిశీలించుతున్న దేవుడు దావీదుని గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అటువంటి దావీదు ఒకే ఒక్క చోట మాత్రమే తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత
ప్రవక్త అయినటువంటి నాతాను పంపించిన తర్వాత తిరిగి మరలా వెనక్కి చూడలేనట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ దావీదు వంశములో నుండే శిగురు అయినటువంటి యేసుక్రీస్తు మనకి గొప్ప రక్షకుడిగా వచ్చాడన్న సంగతిని మీకు తెలియపరుస్తున్నాను. అంటే శారీరకంగా ఆయన మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయంగా మాట్లాడుతున్నట్టుగా మనకుంది. అందుకే నువ్వు నన్ను బ్రతికింపు, నేను నిన్ను స్తుతించాలి, నిన్ను నేను ఆరాధించాలి, నిన్ను కొనియాడాలి, ఈ లోకంలో నిన్ను నేను చూపించాలి, నీ మహిమను కనపరచాలి, నీ గొప్పతనం చెప్పాలంటే దేవా ఈ శారీరకమైన బ్రతుకుతో అయితే నిన్ను నేను చూపించలేను. ఆధ్యాత్మికమైన నా జీవితము బలముగా ఉంటేనే నిన్ను నేను చూపించగలుగుతాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే నువ్వు జీవించుచున్నావు అని పేరుకు మాత్రం ఉంది, కానీ నువ్వెవరవు? మృతుడు అని సమస్త జనులకి సంబంధించినట్టుగా మనం ఇప్పుడు ఆ ఆలోచన తీసుకోవచ్చు. ఇకపోతే మరొక మాట చూద్దాం, చూడండి. 1 తిమోతి 5:6 నూతన నిబంధనకు వచ్చినప్పటికీ ఈ విషయంలో మనం ఆలోచన చేద్దాం. 1 తిమోతి 5:6లో ఏముందో చూద్దాం. ఆమేన్, ఆమేన్. ఇది మనకు వర్తిస్తుందేమో అనుకుంటాను నేను ధ్యానించినప్పుడు. అదేమో దావీదు గారు ఆయన ఆధ్యాత్మికమైన జీవితం గురించి ఆలోచించి తండ్రి అయిన దేవుని మనసును ఎరిగి తండ్రి కొరకు ఎలా బ్రతుకుతున్నానో, అసలు నేను బ్రతుకుతున్నానా లేదా అన్న ఆలోచనతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పలుకున్నట్టుగా దేవా నువ్వు నన్ను బ్రతికించువయ్యా, ఆధ్యాత్మికంగా నన్ను బ్రతికించు అన్నట్టుగా ఉంది. ఈ మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ 5:6 సుఖభోగముల యందు. అంతే కదండి. ఈరోజు మనం ఎక్కువగా ఏం కోరుకుంటాం? కోరుకుంటామమ్మా? సుఖాన్ని కోరుకుంటాం. క్రైస్తవులుగా మనం సుఖాన్ని కోరుకోవటానికి ఎక్కడ వీలు లేదు. ఉదయకాలపు ప్రార్థన అంటే క్రమము తప్పకుండా ఉదయాన్ని లేసి మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. సుఖపడకూడదు. ఈరోజు ప్రార్థన చేసుకున్నాంలే రేపు చూద్దామన్నాకే వీలు లేదు. ఇప్పుడు అసలే వీలు లేదు. ఇప్పుడు అంటే అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలు. 2020కి ముందు వేరు, 2020 తర్వాత మీ అందరికీ తెలుసు ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలీదు. ఈరోజు వయసుతో తారతమ్యం లేదు మరణానికి, కాదంటండి. అటువంటిప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక భక్తుడైనటువంటి దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ తిమోతి పత్రికలు 5:6 వచనాలు మనం చూసినట్లయితే సుఖభోగముల యందు ప్రవర్తించినట్లయితే మనము బ్రతుకుయుండియు క్రీస్తును కలిగి ఉన్నవారమని చెప్పుకుంటుండియు క్రైస్తవులు అని పేరు పెట్టి పిలువబడుతుండియు మనం ఎవరమండి ఇప్పుడు? అలా ఉండటానికి వీలు లేదు తిమోతి అని ఆయనకి చెప్తున్నట్టుగా మనకుంది. కనుక ఈ 2 మాటలు నేను ఎక్కువ వివరించడానికి ఇష్టపడలేదండి. ఈ 2 మాటలు మనం మనసులో పెట్టుకుని మొదటి వరుసలో మొదటి మాటలు మనం నీవు నన్ను బ్రతికింపుము. ఈ దినాన్ని మనం అడుగుదాం, ప్రభా ఆధ్యాత్మికమైన నా జీవితము నీకు ఎలా కనపడుతుందో నాకు తెలియదయ్యా. నన్ను నేను పరిశీలన చేసుకుంటే ఆధ్యాత్మికమైన జీవితంలో నేను చనిపోయినటువంటి వాడినే. మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, నీ వాక్యం వింటున్నాను, నీ సేవకుల్ని నేను గౌరవిస్తూ ఉన్నాను, కానీ ఆధ్యాత్మికంగా నేను ఒంటరిగా కూర్చుని నన్ను గురించి నేను ఆలోచించుకుంటే నేను ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వాడిని అన్న ఆలోచన మనకు కలుగుతుందండి మన భక్తి జీవితం చూస్తే. ఎస్, ఆమేన్. కనుక అలా ఉండడానికి వీలు లేదు. సెకండ్ పాయింట్లోకి వెళ్తాను అన్న. ఇంతకే దావీదు మహారాజు నన్ను బ్రతికింపుము అని అంటున్నాడు కదా, ఎలా చనిపోయాడు ఆయన? శారీరకంగా చనిపోలేదు కదా. సెకండ్ కింద మాటే ఉంది. ఏమని ఉందంటే 176లో ఏముందమ్మా? చదవండి లాస్ట్ వర్సు. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. అద్భుతమైన బైబిల్, చాలా వండర్ఫుల్ బైబిల్, చాలా గొప్ప గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్నటువంటి మనం చాలా గొప్పవారం అండి. నన్ను గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దైవజనుల ముందు నా గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడలేదు ప్రియులారా. ఆయన పరిచయం కూడా నాకు చాలా అద్భుతమండి. అటువంటి దైవజనుడి దేవుడు నాకు ఇవ్వటం కూడా, నేను అమలాపురం బస్సులో కూర్చుని ప్రయాణమై వస్తున్నప్పుడు నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువును గణపరుస్తూ ఉన్నాను, ప్రభువును మహింపరుస్తున్నాను. దేవుడు నా బ్రతుకెంత, నేను ఎంతటి వాడిని. అంతటి దైవజనులు అటువంటి సంఘం మధ్యలోకి వెళ్ళి నీ మాటలు వివరించడం, వర్ణించడం అంటే చిన్న విషయం కాదు ప్రభా. అటువంటి దైవజనులు నాకు ఇచ్చావు. అయితే నాకున్న ఆసక్తి కదండి, అత్యాసక్తితో మీ మధ్యకి వచ్చాను. ఆసక్తి ఉంటే సరిపోదు. ఈరోజు ప్రభు కొరకు బ్రతకలేం.
ఏ శక్తి ఉండాలి? అత్యాశక్తి ఉంటే ప్రభు కొరకు నువ్వు నేను బ్రతకగలుగుతా. ఆ ఆసక్తితో వచ్చాను. ఈ తుమ్మకర్ని గార్దివ నిలబెట్టుకుని దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడని నన్ను మరుగుపరిచి నాలో క్రీస్తుని మీరు చూడాలని ఇష్టపడుతూ ఉన్నాను కనుక 2వ వచనంలో నేను వివరించడానికి 2వ భాగంలోకి వెళ్తున్నాను. దావీదు అంటున్నాడు, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. తప్పిపోయినటువంటి వారిని మనం ఏమంటాం సాధారణంగా చెప్పండి? మన మాట వినకుండా, మన పిల్లలైనా ఎవరైనా మన మాట వినకుండా వారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అనుకోండి, మన భాషలో ఏమంటాం చెప్పండి ఒకసారి? వెరీ గుడ్, పనికి మాలిన వాడు అంటాం కాదంటండి. ఏమండి ఎన్నిసార్లు చెప్పినా ఈడు నా మాట వింటలేదండి, ఎంతో కష్టపడి చదివిస్తున్నాను, ఏమండి ఎంతో కష్టపడి వీడికి ఫీజులు కడుతున్నాను, ఈరోజు కాకపోతే రేపు మారుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతాడు అనుకున్నాను. ఇదిగో వయసు పెరుగుతుందండి, కానీ వీడికి జ్ఞానం మాత్రం బుద్ధి మాత్రం పెరగట్లేదండి. వీడు ఒక్క మాటలు ఇంక విసుకొచ్చి అంటారు పనికి మాలిన. ఆ మాట నేనంటలేదు సుమా, నేను అందుకే లేఖన భాగాల్లో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. బైబిలే మనకు ఆదర్శం అండి. నేను మాట్లాడుతున్నానంటే బైబిల్ మీకు ఆధారంగా చూపిద్దాం. ఆ మాట నేనంటలేదు, పనికి మాలిన. తీయండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3:12. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చాలమ్మా. ఏమండి అపోస్తలుడు పౌలు గారు రోమీ సంఘంకి వెళ్ళాడు. ఇలాగ రోమీ సంఘంలో ఉన్న ప్రజలందరితో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నారు. అందరూ ఎవరండి? త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారంట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవాదు దేవుడు ఐగుప్తి బానిస బ్రతుకుల నుండి విడిపించి ఒక నాయకుని ఏర్పరిచి వారి కొరకు చక్కటి ప్రదేశాన్ని ఇస్తానని వారికి చెప్పి చక్కగా నడిపిస్తూ ఉంటే వారేమైపోయారు? రోమపత్రిక చదవడం తర్వాత మీరు ఏమంటే బాధాకరమైన విషయం కదా, బాధాకరమైన విషయం కదా. ఈరోజు కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నాం, లోక ఆశలతో బ్రతుకుతున్నాం. దేవుడు మహాకృపను బట్టి ఇటువంటి దైవజనుల ద్వారా వాక్యానికి సన్నద్ధులై యేసు ప్రభుని దేవుడని నోటుతో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని ఒక ప్రమాణం చేసాం. ఎప్పుడు? మీరు మాట్లాడితే నేను చెప్తానండి. ఎప్పుడు? బాప్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి జనాంగంలో నాకంటే మంచి ఎంప్లాయర్స్ ఉండొచ్చు, బైబిల్ బాగా ధ్యానించేవారు ఉండొచ్చు, నాకంటే ఆధ్యాత్మికమైన వారు ఉండొచ్చు. కనుక నేను ప్రశ్నిస్తున్నాను అది కాదు కానండి. ఈరోజు బోధించేవారి కంటే బోధ వినేవారు చాలా తెలివైన వారు. కనుక బోధించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఏమంటే మనము ఆలోచన చేసినట్లయితే పనికి మాలిన వారైపోయారు ఆ దినాన్ని. ఈ దినాన్ని తండ్రి అయిన దేవుడు ఆకాశం మీద నరులను పరిశీలిస్తూ తన అద్వైత కుమారుని భూమి మీద పంపిన తర్వాత తన ప్రజల విషయంలో ఆయన కూడా ఒక ఆశతో ఎదురు చూస్తున్నాడు. త్రోవ తప్పి తిరగకుండా నా మాట విని నా ఆలోచనలో బ్రతికి నా మహిమను కనపరిచి ఒకానొక దినాన్ని నా కుడిపార్శ్వాన్ని ఉంటారు అని ఆశపడుతూ ఉన్నాడు తండ్రి. ఈ దినాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మన బ్రతుకుల్లో కూడా క్రీస్తుని కలిగి ఉన్న మన బ్రతుకుల్లో కూడా మనం కూడా త్రోవ తప్పినటువంటి వారిగానే కనపడుతున్నామండి. ఈరోజు సమాజాన్ని చూస్తుంటే, క్రైస్తవ సమాజాన్ని చూస్తుంటారు. అందుకే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. త్రోవ తప్పినటువంటి వాడిని ఏమంటారన్న సంగతి చెప్పడానికి రిఫరెన్స్ తీసుకున్నాను నేను. పనికి మాలిన వారు అంటాడు. ఇప్పుడు చెప్పండి, పనికి మాలిన వాడు ఆరాధన చేయగలుగుతాడు అంటారా? ప్రభువుని స్తుతించగలుగుతాడా? చెప్పండి అమ్మా. నాకు 1/2 అవరే టైం ఇచ్చారు, నేను పరుగులు పెడుతున్నాను. ఏమండి, పనికి మాలిన వాడు ప్రభువుని స్తుతించగలుగుతాడా? ప్రార్థన చేసుకోగలుగుతాడా? మందిరం అనగలుగుతాడా? చేయలేడు. రారాని మొత్తుకున్నా, ప్రార్థన చేసుకుందాం రారాని తల్లి మొరపెట్టినా మరి ఎవరు ప్రార్థన చేయగలుగుతారు? ఎవరు ప్రభువుని స్తుతించగలుగుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధిలో సాధకం చేసుకుంటూ ఉంటారో, ప్రార్థనలో సాధకం, వాక్యంలో సాధకం, సహవాసంలో సాధకం, సేవకుల యొక్క విధేయత కలిగి, ఏమంటే తల్లిదండ్రులను ప్రేమించి
తల్లిదండ్రుల దగ్గర విధేయత కలిగి ఉన్నట్టు ప్రతి ఒక్కడు కూడా నీవు నేను చెప్పకుండానే నీకంటే నాకంటే ముందుగా మోకరించగలుగుతాడు, ప్రార్థన చేయగలుగుతాడు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులను మనం చూస్తున్నాం, యవ్వనస్తులను చూస్తున్నాం. కేవలం వారు సహవాసములు ఉండకపోవడానికి కారణం ఏంటి? ఎన్నో సంగతులు మీకు చెప్పచ్చు. సహవాసం, వారు చేస్తున్నటువంటి సహవాసం, పనికి మాలినటువంటి వారు ఆరాధించలేరు. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను బ్రతికింపము, నేను నిన్ను స్తుతిస్తాను, ఆధ్యాత్మికంగా నన్ను బ్రతికించు. అలా బ్రతికాడు కదండి దావీదు, బ్రతికాడు లేదా? అలా బ్రతికాడండి దావీదు. అలా బ్రతికాడు కనుకే ఆ దావీదు వంశములో నుండే మనకు అద్భుతమైనటువంటి రక్షకుడు ఈ లోకానికి రాగలిగాడు. మరి నీలో నుండి కూడా క్రీస్తు ప్రభులు వారేటువంటి స్వరూపము కలిగినటువంటి బిడ్డలను చూడాలని కన్న తండ్రి ఆశపడుతూ ఉన్నాడండి. పనికి మాలిన వారుగా ఉంటే ప్రభువును స్తుతించలేమంటున్నారు. అందరూ త్రోవ తప్పి. మనకి 3 రిఫరెన్స్, ఎఫెసీ 2:3 రాసుకోండి. ఎఫెసీ 2:4, 2:5లో మనం చూసినట్లయితే మన అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమైపోయామా? అది మన బ్రతుకు. అటువంటి చనిపోయినటువంటి మనల్ని ఎవరు బ్రతికించారు? యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా మన బ్రతుకుని బాగు చేసుకున్నాం గనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు నోటుతో ఒప్పుకుని హృదయమందు విశ్వసించి బాప్తిసం పొందిన తర్వాత మన బ్రతుకులు ఎలాగుండాలంటే ఆధ్యాత్మికంగా, ఈ లోకంలో శారీరకంగా మనల్ని ఎవరు చూసినా మనలో ఎవరిని చూడాలి? అపోస్తులను చూడాలి, క్రీస్తును చూడాలి. 20వ శతాబ్దంలో మన కళ్ళ ముందు ఎంత గొప్పగా బ్రతికారండి భక్తులు. మరి దైవజనులు ఇచ్చినటువంటి ఒక బుక్ చదివాను, నాన్నగారు ఒక బుక్ నేను ఆ బుక్ చదివినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఒకటే ఆనందం, ఆయన అంత ప్రయాసపడ్డారు కనుక, అంత ప్రార్థన చేశారు కనుక, ఏమన్నా అన్ని విజిటింగ్లు చేశారు కనుక, అంత ఆధ్యాత్మికంగా బలపడ్డారు కనుక ఇదే నాన్న తన కుమారుడైనటువంటి మన అయ్యగారిని ఈ విధమైన స్థితిలోకి. ఏమండే, ఒక పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ప్రియులు సాక్ష్యం చెప్తుంటే ఆ మాట గుర్తొచ్చింది నాకు. ఒక పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు లోకంలో సామెత. నిజంగా ఈ దినాన్ని చెప్తున్నాను, నేను ఈ దినాన్ని ఈ స్థలంలో నిలబట్టడానికి నా వెనకాల నా భార్య ప్రార్థన ఉందని చెప్తాను. ఈ దినాన్ని నా భార్య కూడా మీ మధ్యలో ఉండటం నేను సంతోషపడుతున్నాను. అంటే నా భార్య నేను పొగట్లేదండి, నా భార్య నేను పొగట్లేదు. ఎప్పుడు దుబాయ్ నుండి ఫోన్ చేసినా ఏం చేస్తానంటే ప్రార్థన. ఒక్కొక్కసారి ముందుగానే చెప్పేస్తుంది, మామయ్య నేను ప్రార్థన చేస్తాను, ఈ గంటలో నాకు ఫోన్ చేయకండి. నేను హెచ్చించట్లేదు. ప్రార్థన వెన్నుపూసలాంటిదండి మనిషికి, ప్రార్థన వెన్నుపూసలాంటిది. ఏమండి, మీకు తెలిసిన సంగతులు అని అనుకోవచ్చు, గారు మరొక కొత్త కోణంలో దేవుడు మీకు బయలుపరుస్తున్నాడని ఈరోజు నువ్వు ఆలోచన చేస్తే నువ్వే గొప్ప ఆరాధకుడు. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారండి? ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? నువ్వు ఆరిపోవటమే ఆరాధన. ప్రభువు కొరకు నువ్వు క్రొవ్వొత్తిలా కరిగిపోవటమే ఆరాధన. తెల్ల పుస్తకం మీద నల్ల అక్షరాలు ఉన్నాయి కదా, 30 రూపాయలుగా ఫ్రీగానే వస్తుంది కదని ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని భుజాన్ని వేసుకుని ఉదయాన్నే అందరికంటే ముందొచ్చి కూర్చున్నంత మాత్రాన నువ్వు ఆరాధకుడు కావు. ప్రభువు అడుగుతున్నాడు ఈరోజు. కనుక బ్రతికించాడు ప్రభు మనల్ని. ఈ లోకంలో ఏమన్నా చనిపోయాం మనం. ఒకప్పుడు ప్రభువు తెలియదు, పరలోకము తెలియదు. అటువంటి యోగ్యత అయోగ్యతలు లేనటువంటి మన బతుకుల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. కనుక మనం ఆరాధన చేస్తున్నటువంటి మన బ్రతుకుల్లో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. ఒక్కసారి ప్రార్థనా జీవితం మనకు ఉండాలి, మోకాళ్ళ అనుభవం ఉండాలి, వాక్యాన్ని చదవండి అని చెప్పనండి. ఇప్పుడు నేను ఏం చెప్తాను మరి? వాక్యాన్ని ధ్యానించండి. చదవటం ఇంకా ఎంతకాలం చదువుతాం మనం? వాక్యం చదవటం వేరు, ధ్యానించటం వేరు కదా పాస్టర్ గారు? పాస్టర్ గారు తెలుసుకోండి బోల్ సంగతులు. చదవటం వేరు, ధ్యానించడం వేరు. ఒక మాట తీసుకుని ఆ మాట నాకు ఎలా వర్తిస్తుంది, ఆ దినాన్ని ఆ ప్రజలకి ఎలా వర్తిస్తుంది, ఈ మాట ద్వారా నేనేమి నేర్చుకోవాలి, నేర్చుకున్నటువంటి నేను ఇతరులకి ఈ మాట గురించి ఎలా బోధించాలి. ఇంత ఉందండి బైబిల్లోనే. జ్ఞానం అంటే ఇతరులకి చెప్పడానికి ఉపయోగపడుతుందంట. బుద్ధి, జ్ఞానం వేరు, బుద్ధి వేరు. అందుకే చాలా సంగతులు చెప్పాలనుకుంటున్నాను, కానీ అన్ని సంగతులు చెప్పడానికి వీలు పడదు. ఇప్పుడు నేను తీసుకున్న అంశాన్ని మీకు ముగించాలి, నాకు సమయం కూడా అవుతుంది.
కనుక మీకు అర్థమవుతుందో అని అనుకుంటున్నాను. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నన్ను బ్రతికింపుము, నిన్ను స్తుతిస్తాను. ఎవరు స్తుతించగలుగుతారంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే బలముగా ఉంటారో వారు ఒక ఆదివారం మాత్రమే కాదండి, ఒక ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వరకు ప్రభువును స్తుతిస్తూనే ఉంటారు. అది ఆరాధన. అది ఆరాధకుడికి ఉండవలసినటువంటి లక్షణం. ఎలాగండి పాస్టర్ గారు అంటారా, నీకున్నటువంటి ఒక తలంత ఏంటి ఉంటుంది. నువ్వు ప్రార్థించడం కూడా ప్రభు పని తెలిసి నీకు సంగతి. సోమరులండి ఈరోజు మనం క్రైస్తవులుగా సోమరులం. ఏమండి, మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, ప్రభువుని దృష్టిలో పెట్టుకుని పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాను. ఏమండి, నొచ్చుకుందనుకోండి వాక్యాన్ని దిద్దుబాటు చేసుకోవాలి మనం. ఆమేన్. అటువంటి ఆరాధకులుగా మనం ఉండాలి. అందుకే అంతటా దావీదే అంటున్నాడండి, మన బ్రతుకెంత మనం ఎంత. గనుక ఈ దినాన్ని ఈ యొక్క ఆరాధన వర్తమానం వింటున్నటువంటి మనము నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము, నీ అపరాధముల నిమిత్తము, నా అపరాధముల నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. ఆయనని మనం దేవుడుగా అంగీకరించాం, నోటుతో ఒప్పుకున్నాం, హృదయమందు విశ్వసించాం. బాప్తిస్మం ద్వారా మన పాత రోత జీవితాన్ని ఏం చేసామండి? బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏంటండి? లేఖనాల్లో ఉంటుంది. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడటం. ఎస్, నీ పాత రోత జీవితాన్ని ఏం చేస్తున్నావు? పాతి పెట్టేస్తున్నావు. మరలా వెనక్కి తిరిగి తీసుకోకూడదు. కనుక అటువంటి పాత జీవితం, రోత జీవితం మన జీవితంలో ఉండకూడదంటే మనము ఉండవలసినటువంటి ఆధ్యాత్మికమైన రీతిలో మనం ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. ఉదయాన్నే లేచి ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? సూర్యుని చూడకముందు, ఇంకా మంచం మీద నుంచి నీ కాలు క్రిందగా ఆరిని భూమి మీద పెట్టకముందు నువ్వు మొట్టమొదటిగా దేవుని స్తుతించాలి. కానీ ఈరోజు అలా కాదు, ఇలా నిదుగుతాం మనం. ఏంటండి అది? అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు కదా. ఈ మొబైల్ ఈరోజు పాడు చేస్తుందండి మనిషిని పట్టుకుని. కనుక ఎన్నో సంగతులు మీతో మాట్లాడొచ్చు. ఈరోజు విన్నటువంటి ఆరాధన వర్తమానాన్ని బట్టి ఒకప్పుడు చనిపోయిన మన బ్రతుకులకి ఎంత గొప్ప భాగ్యం. పునరుద్ధాన పండుగ గురించి నేను ఈ పాఠాన్ని తీసుకున్నాను ఆరాధనకి. పునరుద్ధానం అంటే ఏంటంటే ప్రభువు మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచారు. మన నిరీక్షణ ఏంటి? ఈరోజు ఆరాధనకు వచ్చి నీ నిరీక్షణ ఏంటి? నా నిరీక్షణ ఏంటి? ఒకానొక దినాన్ని ఈ భూమిని విడిచిపెట్టాలి. ఏదో ఒక దినాన్ని మనం కూడా చనిపోవాల్సినటువంటి వారమే. కానీ మనకు ఒక బ్రతుకు ఉందని తెలుసు, బైబిల్ పట్టుకుని వచ్చిన మనకి. ఆ బ్రతుకు ఉందని తెలియనటువంటి అనేక మంది లోకములో ఉన్నారు. ఆ లోకములో ఉన్నటువంటి వారికి క్రీస్తుని గురించి చెప్పవలసింది నీవే నేనే. అదే ఆరాధన అంటే. దావీదు అలా బ్రతికాడండి. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు అలా బ్రతికారు. ఒక అపోస్తలుడైన పౌలు ఎలా బ్రతికాడండి? ఆయన అంటాడు, ఒకప్పుడు నేను ఎవరిని? హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను అలా ఉండడానికి ఇష్టపడలేదు. ప్రభువు కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే. అలాగే పెట్టాడు ప్రాణమైన. 20వ శతాబ్దంలో బ్రతికినటువంటి భక్తుల జీవితాలు మనం చూసినా మన కళ్ళ ముందు, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు మనం చూసి రాలేదండి అని అనుకుంటే 20వ శతాబ్దంలో మన కళ్ళ ముందు ఒక దైవజనులు భక్త్ సింగ్ గారు అవ్వచ్చు, ఒక దైవజనులు ఓసన్ గారు అవ్వచ్చు, విలియం కేరీ గారు అవ్వచ్చు, జాన్ వెస్లీ గారు అవ్వచ్చు, ఇదిగో దైవజనుల యొక్క తండ్రి గారు. ఇటువంటి భక్తులు ఎలా బ్రతికారండి? వారి ప్రయాసమే కదా ఈరోజు ఈ స్థలం, వారి ప్రయాసమే కాదు ఇది. కనుక మనం కూడా ప్రభువు కొరకు బ్రతకవలసినటువంటి వారు ప్రియులారా. కనుక ఇంత చక్కటి ఆరాధన వర్తమానం విన్నటువంటి మనము మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎలాగున్నాం? దావీదు భక్తుడు శారీరకమైనటువంటి విషయంలో మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికమైన జీవితంలో మాట్లాడుతున్నాడు. దేవా, నేను ఎక్కడో తప్పిపోయి ఉన్నానయ్యా, ఆధ్యాత్మికంగా నేను పడిపోయి ఉన్నాను ప్రభా, నన్ను బ్రతికించు. ఆధ్యాత్మికంగా నేను బలంగా ఉంటేనే నేను స్తుతించగలుగుతాను. రెండో మాటగా చూస్తే త్రోవ తప్పి తిరిగిన వారు ఎవరు కూడా ప్రభువుని స్తుతించలేరు, ప్రభువును గణపరచలేరు. నువ్వు త్రోవ తప్పేవారుగా మనం ఉండకూడదు. సుఖభోగాలు మనం కోరుకోకూడదు. ఏమండి? సుఖభోగాలు మనం కోరుకోకూడదు. ఎక్కడైనా ఆరాధన ఉంటే మనం వెళ్ళాలి, ఎక్కడైనా కృతజ్ఞత కూడుకుంటే వెళ్ళాలి, ఎక్కడైనా సహవాసం ఉంటే వెళ్ళాలి. నీకు ఇంకా అవకాశం వస్తే, నువ్వు పనిచేస్తున్న దగ్గర ఏమైనా అవకాశం ఉంటే ప్రభువును ప్రకటించడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి.
ఇటువంటి విషయాల్లో మనం ఎలాగ ఉండాలంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి ఒకసారి. నా ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది, నేను ప్రార్థనలో ఎలాగున్నాను, వాక్య ధ్యానంలో ఎలాగున్నాను, ప్రభువుకి విధేయత చూపించే విషయంలో ఎలాగున్నాను అన్నది మనల్ని మనం పరిశీలించుకుంటే మనం గొప్ప ఆరాధకులు కాగలుగుతాం. కనుక ఇది నా ఆరాధన విన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా అటువంటి ఆరాధకులుగా మనం ఉందాం. ఇట్టి కృప మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఏమండి, ఇక చివరిగా యేసుక్రీస్తు ప్రభువుని మీకు చూపించలేదు అనుకుంటాను కదంటండి. యేసుక్రీస్తు ప్రభువుల విషయంలో ఆలోచన చేసినట్లయితే ఆయన ఎంత గొప్పగా బ్రతికాడండి. ఇంతవరకు ఈ భూమి మీద ఆరాధకుడిగా తండ్రికి ఆయన ఒక్కడే కనపడుతున్నాడు. ఆమేన్. ఆయన ఒక్కడే కనపడుతున్నాడండి. ఆయన ఏ పని మీద అయితే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పని తప్పకుండా చేశాడు. లోకంలోనే ఉన్నాడు, లోక మాలిన్యము ఆయన అంటుకోలేదు. నీవు నేను కూడా లోకంలో ఉన్నాం. అయ్యా లోకంలో ఉన్నాం, లోకంలో ఉన్నటువంటి మేము ఎలా ఉండగలుగుతాం అనడానికి వీల్లేదు. లోకంలోనే ఉన్నాం, కానీ నువ్వు ఒక ప్రత్యేకింపబడినవాడుగా ఉండాలి. ఎందుకంటే కారణం యేసుక్రీస్తు అంత గొప్పవాడు. లోకంలోనే ఉన్నాడు 33.5 సంవత్సరాలు. లోక మాలిన్యం అంటుకోకుండా బ్రతికాడండి నా ప్రభువు. లోక మాలిన్యం అంటుకోకుండా బ్రతికాడు. తండ్రి ఏదైతే చెప్పాడో అది చక్కగా చేశాడు. మరణానికి సిద్ధపడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి నీ కొరకు నా కొరకు లేచాడు. ఆయన గొప్ప ఆరాధకుడు. అటువంటి ఆరాధకుడిగా కావాలని కోరుకుంటూ ఉన్నాడు. యేసు పరిశుద్ధుడు, నా యేసు పరిశుద్ధుడు, పాపమెరగని పరమాత్ముడు, పాపమెరగని పరమాత్ముడు, యేసు పరిశుద్ధుడు, నా యేసు పరిశుద్ధుడు, ఆది నుండి పరిశుద్ధుడు, అంతము వరకు పరిశుద్ధుడు, అంతరంగము యందు పరిశుద్ధుడు, అందరి ఎదుట పరిశుద్ధుడు, అందరి ఎదుట పరిశుద్ధుడు. యేసు పరిశుద్ధుడు, నా యేసు పరిశుద్ధుడు, ధవలము పోలిన శిరస్సును, జ్వాలల వంటి నేత్రాలను, అపరంజు వంటి పాదాలను, అపరంజు వంటి పాదాలను కలిగిన యేసు పరిశుద్ధుడు, కలిగిన యేసు పరిశుద్ధుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు నడిపించగలిగితే ఈ స్థలానికి రాగలిగాను, మీరు మాట్లాడించగలిగితే మీ మాటలు చెప్పగలిగాను. అయోగ్యుడిని ఒప్పుకుంటున్నాను. ఇంకా మీ కొరకు నేను బ్రతకాలి ఈ భూమి మీద అని మీరు అనుకుంటే నన్ను బ్రతికించుకొని మీ మహిమ కొరకు ప్రభువా మీ ప్రజల మధ్యలో వాడుకోండి. ఈ స్థలానికి నడిపించిన దేవాది దేవ మిమ్మల్ని పట్టి వందనాలు, మీ ప్రజలను పట్టి వందనాలు. ఈ స్థలాలకు నన్ను ప్రత్యేకంగా నడిపించడానికి మీరు అభిషేకించి నా కొరకు ఏర్పరచుకున్న మీ దోషులను పట్టి కూడా వందనాలు తెలియపరుస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి మీ ప్రజలను మీ చేతులకు అప్పచెప్తున్నాను కన్న తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ వందనాలు. హల్లెలూయా. థ్యాంక్స్ అండి పాస్టర్ గారు, చక్కటి సందేశాన్ని ఇచ్చారండి. దేవుని కొరకు అందరూ అలాగే మనందరూ పాడాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు కానుకల సమయానండి. కానుకల కవర్ ఎవరైతే కావాలో దయచేసి చేతులు ఎట్టినట్టు మీకు కానుకల కవర్ అందజేయబడుతుంది. కానుక కవర్లో దశభాగం అయితే దశభాగం, కానుక అయితే కానుక మెన్షన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆన్లైన్లో చూసిన వారు మీ స్క్రీన్లో కనిపించిన క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి పంపించవలసిందిగా కోరుచున్నాము. కానుకలు సిద్ధం చేసిన దయచేసి కానుకలను చేతులు ఎట్టుకొని కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి ప్రభానైనా. ఎత్తబడిన కానుకను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభానైనా. ఇచ్చిన వారిని ప్రభానాల జీవితాన్ని ప్రభానైనా, వ్యాపారాన్ని ప్రభా ఆశీర్వదించండి. ఈ కానుకలు నీ సేవ నిమిత్తం వాడుకున్నాక దయచేయండి ప్రభానైనా. ఇచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటలో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. ప్రత్యేక కానుకలను ప్రార్థన చేసుకున్నాం అండి. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి ప్రభానైనా. ఈ ప్రత్యేకమైన కానుకను దీవించండి, ఇచ్చిన వారిని దీవించండి ప్రభానైనా. వాళ్ళ జీవితాల్లో చేసిన ప్రత్యేక పనులు బట్టి వందనాలు తండ్రి, అద్భుతాలు బట్టి వందనాలు తండ్రి. తండ్రి యేసు నామములో అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరికి వచ్చినా అండి. పాస్టర్ గారి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? చాలా సంతోషం. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫర్ కమింగ్ ఆల్ ద వే. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. మరి పాస్టర్ ప్రసాదరావు గారు చర్చిని నేను విజిట్ చేశాను కొన్ని సంవత్సరాల క్రితం దుబాయ్లో. చాలామంది యవ్వన బిడ్డల మధ్యలో ఆయన పనిచేస్తున్నారు. ఆత్మల సంపాదన కొరకు మంచి భారం కలిగిన వ్యక్తి. మరి ఆయన ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత పరిపూర్ణంగా ఆయన సమయాన్ని ఆత్మల సంపాదించడం గురించి ఆయన స్పెండ్ చేస్తారు.
గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం చెబుదామా? వారి సొంత ఊరు అమలాపురం. మరి 4 రోజులు అయింది వచ్చి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? అక్టోబర్ 3 మరలా వారు దుబాయ్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కుటుంబంతో వారు మన మధ్యలో ఉన్నారు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను దీవించునుగాక. ఆమేన్. మరి మన సహోదరులు బెనర్జీ గారు, అనూష, మరి వారు బయలుదేరి ముంబై వెళుతున్నారు. దేవుడు వారికి తోడుగుండినట్టు వారిని మన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరికీ ఒక గుడ్ న్యూస్. మనం ప్రార్థన చేస్తున్న శామ్యూల్ గారు, చెన్నారి గారు కుమారుడు రాజేష్ వారి ఇంటికి చేరుకున్నారు. దేవునికి స్తోత్రం. గడిచిన రాత్రి వారు ఇంటికి చేర్చుకోవడం చాలా మంచిది. దేవుని చిత్తమైతే వచ్చే వారం వారు మన మధ్యలో ఉండి సాక్ష్యాన్ని పంచుకుంటారని ఆశపడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా ఊహించని కార్యం దేవుడు జరిగించాడు. సజీవునిగా మన మధ్యలోనికి ఆ బిడ్డను రప్పించాడు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ ఎ ఫ్యామిలీ వీ ప్రే ఫర్ వన్ అనదర్. కుటుంబంగా ఒకరికొరకొకరు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అక్టోబర్ 4వ తారీఖు ఫస్ట్ ఫ్రైడే మన మధ్యలోనికి పాస్టర్ వినోద్ కుమార్ గారు వస్తున్నారు. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. ఆయన మంచి వర్షిప్ లీడర్. ప్రభురాత్రి సంస్కారం ఆ రోజు హోలీ కమ్యూనియన్ ఉంటుంది. శుక్రవారం సాయంకాలం, నెలలో మొదటి శుక్రవారం మనకి ఇక్కడ జరుగుతున్న హోలీ కమ్యూనియన్కి వారు మన మధ్యలోనికి వస్తున్నారు కనుక వారి కొరకు, వారి పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుందాం. I believe there will be great men of God and women of God will be coming to our church. మన ఆలయానికి మంచి దైవజనులు, దైవజనురాళ్ళు దేవుడు నడిపిస్తున్నాడు. మనందరం దీవించబడడానికి మన హృదయ ద్వారాలు తెరవబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లెట్స్ ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్ బిఫోర్ వి ప్రే. ప్రార్థనకు ముందు ఒక మాట. దేవుని చిత్తం అయితే మన దేవాలయం ఇంకా ఎక్స్టెండ్ చేసి కట్టబడాలని ఆశపడుతున్నాం. సర్వీసెస్ తగ్గించుకోవడానికి, అనేకులు ఇక్కడికి రావడానికి, నూతన ఆత్మలు చేర్చబడడానికి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసినట్లు మనం ప్రార్థన చేద్దాం. పక్కన ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. దేవుని కార్యం జరిగి ద్వారాలు తెరవబడాలి. దేవుడు తప్పకుండా సహాయం చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? దేవుని పని దేవుడే జరిగించుకుంటాడంతే. సో ఆల్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ ఇన్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోవాలి. తలలో వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. దైవజనుని నిలబెట్టి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మేము బ్రతికినట్లు, మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉండినట్టు సహాయం చేయండి. త్రోవ తప్పిన గొర్రెల్లాగా ఎన్నోసార్లు మేము పనికిమాలిన వారిలాగే ఉన్నాం ప్రభువా. మమ్మల్ని సిద్ధపరిచి ఇదిగో దిద్దుబాటు చేస్తున్న మా దేవుడా, మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. నీ హస్తాన్ని మాకు మీద ఉంచండి. ఇదిగో జరగబోతున్నటువంటి వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం మా ప్రభువా. ఇదిగో మేము చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, రాకపోకల యందు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చుటలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ కుటుంబం దగ్గర నుండి ఏ వార్త వినినా యేసు నామములో అది శుభవార్తగా ఉండునుగాక. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ వారములో ప్రభువా జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో, ప్రతి పనిలో, మా సంచారములో నీ సన్నిధి మాకు తోడయుండునుగాక. పరిశుద్ధాత్మదేవుడా మాకు ముందుగా మీరు ఉండండి. మంచి ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్యవంతులుగా మమ్మల్ని చేస్తున్న విధానం బట్టి వందనాలు. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు
ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చొని ప్రార్థన చేసేలా తీసుకుని. గాడ్ బ్లెస్ యూ.